పవన్ కళ్యాణ్ గారు పనితీరు అలా చెప్తుంది ఇప్పుడు అదే మొత్తం మీద మెయిన్ మంచి క్వశ్చన్ అడిగారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. పవన్ కళ్యాణ్ చాలా అభిమానం ఉండేది మాకు, రాజకీయాల్లో ఆయన స్పీచ్లు అంటే బాగా చూసేవాళ్ళం. కొంచెం మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ దిగుతున్నాడేమో అనిపిస్తుంది మాకు. కొంచెం మళ్ళీ అది దిక్కోకుండా కొంచెం బూస్టప్ అందరికీ మళ్ళీ ఇవ్వాలి, అందరికీ కొంచెం మాకు నెగిటివ్గా అనిపిస్తుంది. అంటే అధికారం రాకముందు ఎలా ఉన్నారు, అధికారం వచ్చిన తర్వాత ఎలా? అదే చెప్తున్నాను, అధికారం రాకముందు చాలా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పకపోయినా కానీ ప్రతిదీ జనాల్లో తిరగడమే కానీ జనాల్లో ఉండడం కానీ బాగా చేశారు. ఇప్పుడు కొంచెం తగ్గింది. నేను ప్రతి విషయం మీద కొంచెం పట్టు వదులుతున్నారు, కొంచెం మళ్ళీ పట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పదే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? మీరు చాలా మంచి సనాతన ధర్మం అనేది చాలా మంచిది. ప్రతి హిందువు కానీ హిందూ ధర్మానికి కానీ చాలా మంచిది. అది కంపల్సరీగా ప్రతి ఒక్క హిందూ పుట్టాక సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి. దాన్ని దయచేసి ఎవరు హేళన చేయకూడదు. తెలియకపోతే తెలుసుకోండి అది ఎలా ఏంటండి. కాకపోతే మొన్న ఒక మాట చెప్పాడు, ఎవరు పోటీ చేసే ఎవరో దీనికి సనాతన ధర్మానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నా నాకు పర్వాలేదు, నా ప్రాణం మీద పీక తీసేసినా కానీ దీనికి సాయపడతాను, ఒక్కడనే నేను కష్టపడతాను భారతదేశంలో చెప్పాడు. చాలా మంచి మాట చెప్పాడు. అదైతే సనాతన ధర్మం గురించి విలువలు తెలుసుకోవాలి, విలువలు కాపాడాలి కంపల్సరీగా మనందరం. హిందువుల మీద కూడా కొంతమంది వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలాంటి వ్యాఖ్యలు అంటే హిందువులు ఇప్పుడు మొన్న జరిగిన లడ్డు విషయంలో కానివ్వండి, ఎలాంటి వ్యాఖ్యలు చేశారంట అంటే పవన్ కళ్యాణ్ గారు అంటమాట హిందువుల్ని సులకన చూస్తున్నారు, హిందువులు అందరూ కూడా ఒకటే పోరాటం చేయాలని చెప్పేసి. నేను అదే చెప్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూడండి, ఇప్పుడు ఇదే ఏరియాలో ఉంది. ఇప్పుడు సపోజ్ ఊరు అనుకుందాం మనం, ఇక్కడ పక్కనే మసీద్ ఉంది, మసీద్కి వెళ్ళి చిన్న గొడవ చేయండి, ఎమ్మటిని వితిన్ హాఫ్ అన్ అవర్లో కానీ 20 మినిట్స్లో కానీ ఉన్న ఏరియా మొత్తం వచ్చేస్తారు. అదే ఒక క్రైస్తవులు ఉన్నారు, పైన కట్ట మీదకి వెళ్ళండి, అక్కడ ఒక చర్చిలు ఉన్నాయి, చర్చి మీద చిన్న గొడవ చేయండి, ఎమ్మటిని యూనిటీ అయిపోతున్నారు. యూనిటీ మనకు లేదు. యూనిటీ ఎందుకు లేదంటారు? యూనిటీగా ఉండండి అని చెప్పే పాయింటే పవన్ కళ్యాణ్ చెప్తుంది. సనాతన ధర్మం గురించి పక్కన పెడితే కానీ హిందువులందరూ ఏకంగా ఉండండి, మీలో మీరే కొట్టుకొని చేస్తున్నారు, ఇలా దయచేసి ఉండొద్దు, మీరందరూ యూనిటీగా ఉండండి, మనకు కావాల్సిన హిందూ బలానికి కంపల్సరీ కావాలి. అందుకని దీన్ని హిందువులందరూ దీన్ని సపోర్ట్ చేయండి అంటున్నారు. కానీ హిందువులే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మా క్రైస్తవులు బాగానే ఉంటున్నారు, ముస్లిం సోదరులు బాగానే ఉంటున్నారు. ఇక్కడ హిందువులే అటు చేసి వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. వాళ్ళకున్న యూనిటీ మనకి యూనిటీ లేదు బాబా. కూటమి పరిపాలన ఎలా ఉందండి మీరేం చెప్తారు? కూటమి పరిపాలన అంటే పుష్కరానికి దాని మద్దతు ఎప్పటి నుంచో ఉందండి. మన మద్దతు వల్ల అందరూ దానికి ఫేవర్ అయ్యాం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ చాలామంది మళ్ళీ దీని మీద కూడా వ్యతిరేకత మొదలవుతుంది. ఏం చేశారని. ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, ఎంతసేపు సనాతన ధర్మం అంటున్నాడే కానీ ఓకే, ధర్మం మంచిది, అందరికి కావాలి. కానీ ప్రజల మీద కూడా కొంచెం అంతకుముందు ఏ రకంగా అయితే స్పీడ్ చూపించారో కొంత స్పీడ్ పెంచాలి నా ఆలోచన వరకు అయితే. అలానే వారు మంచి చెడు నేను అన్న కానీ కొంతలో పోస్ట్లో గెలవకముందు ఎంతైతే మేము అది చేస్తాం అని చెప్పారు, దాన్ని ఇంకా ఎలా చెప్పాలంటే క్షుణ్ణంగా ప్రతి ప్రజలకి అందాలి. చిన్నవారి నుంచి పైవారి దాకా కూడా ప్రతి ఒక్కరికి. అది పిల్లలు చదువుకునే వాళ్ళు కావచ్చు, భవన కార్మికులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కటి కూడా అందాలి. అవును బాబు. గత వైసీపీ పరిపాలన ఎలా ఉందంటే మీరే? అది కూడా చాలా నెగిటివ్గా అయింది. బాగా అంత నెగిటివ్ అంటే ప్రతి ఒక్కరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు కానీ, డిఎస్సీ అని గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేటీకరణ చేస్తామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చాలా వరకు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడ్డారు. దాంతో కొంచెం పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఉపశమనం పొందినట్టే మేము. కూటమి ప్రభుత్వంలో 100 రోజుల్లో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ ఇంటికి పంపించాము, 1000 రూపాయలు చేసాము, అన్న క్యాంటీన్లు పెట్టామంటారు, నిజమేనండి. బాగా చేశారు. పింఛన్లే కానీ పింఛన్ ఇంటింటికి 1వ తారీఖు కూడా ఇచ్చారు. మొన్న లాస్ట్ అయితే 1వ తారీఖు గవర్నమెంట్ ఆర్డర్ వస్తే 31 ఇచ్చారు. అది ఇంకా బెనిఫిట్ అయ్యారు. మళ్ళీ అన్న క్యాంటీన్ అన్నారు, అన్న క్యాంటీన్ చెప్పినట్టే ఖచ్చితంగా బాగా ప్రొవైడ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. 100% కూడా అన్న క్యాంటీన్లు హిట్ అయింది ఈ సంవత్సరం అయితే. ఏమంటే చెప్పిన టయానికి చెప్పినట్టు అన్న క్యాంటీన్లు పెట్టారు.